ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు మనకు ఇచ్చిన ఒక గొప్ప దీవెనకరమైన మాటలు ధ్యానిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మన జీవితంలో కొన్ని భారాలు, కొన్ని పనులు, కొన్ని సమస్యలు మన శరీరాన్ని ఆలసింపచేస్తాయి. కొన్ని భారాలు మన మనస్సును బాధపెడతాయి. మరికొన్ని భారాలు మన ఆత్మను నలిపేస్తాయి, పిండేస్తాయి. ఆర్థికపరమైన కష్టాలు, కుటుంబ సమస్యలు, రోగాలు, భయం, పాప భారం, భవిష్యత్తు, ఇవన్నీ ఆలోచనలు మనల్ని సతమత పడేలా చేస్తాయి. కానీ యేసు ప్రభువు ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. ఆయన అంటున్నాడు, నా కాడి సులువుగా ఉన్నది, మీరు నా దగ్గరకు రండి, నేను మీకు మీ భారాన్ని నేను పంచుకుంటానని సెలవిస్తున్నారు. ఒకవేళ మనం లోకంలో ఉన్న వారి మీద ఆధారపడితే మనకు తాత్కాలికమైన ఉపశమనం కలగొచ్చు. కానీ యేసు మాత్రమే నిజమైన శాంతిని, విశ్రాంతిని ఆయన ప్రసాదిస్తాడు. ఆయన ఇచ్చే విశ్రాంతి అంటే సమస్యలు వెంటనే లేకపోవడం మాత్రమే కాదు, సమస్యల మధ్యలోనూ మనకు హృదయంలో ఒక శాంతి కలుగుతుంది. ఆయన సన్నిధిలో మన భయాలు తగ్గిపోతాయి, మన ఆశ బలపడుతుంది, మన ఆత్మకు నూతన బలం వస్తుంది. అందుకే మన భారాలను మనమే మోయడానికి ప్రయత్నించకుండా ప్రార్థనలో యేసు పాదాల దగ్గర ఉంచినప్పుడు ఆయన మనకు ఒక నూతనమైన శక్తిని, ఒక మార్గాన్ని, ఒక సమాధానాన్ని ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలోని అలసటలు, భారాలు, చింతలు అన్నీ మీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. నేను ఒంటరిగా మోయలేని వాటిని మీరు మోయండి. నా హృదయానికి సమాధానం దయచేయండి, నా మనసుకు ధైర్యాన్ని ఇవ్వండి, నా ఆత్మకు విశ్రాంతి కలుగు చేయండి. ప్రభువా, నీ వాక్యం చెప్తుంది, నీ వద్దకు వచ్చేవాడిని నీవేమాత్రం తోసివేయవని. నన్ను నీ ప్రేమలో నిలబెట్టండి. నా కుటుంబాన్ని, మా సంతానాన్ని, సంతతిని ఆశీర్వదించండి. మా జీవితమంతా నీ కృపలో నడిపించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.